మనం అమాలేకులుగా మారిపోతున్నాం. దేవుడు ఏర్పరచుకున్న మనుషులను కాకుండా సాతానికి సంబంధమైన ఆలోచనలు, చెడ్డ ఆలోచనలతో మనం నింపబడిపోయాము. అమాలేకుడు ఎవరో కాదు, మనమే. ఈ కొత్త నిబంధనలో, ఈ కొత్త ఈ నేటి కాలంలో నీలో పాపము చంపేయాలి, నీలో పాపము చంపేయాలి, నీలో దోషము, నీలో అసూయ, నీలో కుట్ర, నీలో కుతంత్రాలు అన్నింటినీ యేసయ్యలో చంపేయాలి, నిర్మూలన చేయాలి. నువ్వు నీతిమంతుడివే కావచ్చు, నువ్వు పరిశుద్ధుడివే కావచ్చు, నమ్మకమైన వ్యక్తివే కావచ్చు, ప్రేమించేవాడివే కావచ్చు, దేవుడికి యథార్థంగా ఉండేవాడివే కావచ్చు, కానీ నీ మనస్సు పాపముతో నిండిపోయింది. మనస్సు పాపముతో ప్రార్థన చేస్తే దేవుడు ఎమ్మటి జవాబు ఇస్తాడంటారా మీరు? ఏమా కొంతమంది అంటారు, నేను ప్రార్థన దేవుడు ఆలకించడం లేదని నువ్వు అంటున్నావు, కానీ నువ్వు పంట వేస్తే 6 నెలల కోసం ఎదురు చూస్తావా లేదా? పంట నష్టపోతే మనం అవుతావా? మరలా రిపీట్ గా మరి పంట